మహిళలు ఆకాశంలో సగం, అన్నింటిలో సగం, ఇప్పుడు అవకాశాల్లో కూడా సగం అని మనం అందరం కూడా నిరూపించుకోవాలి. ఈరోజు ఒకవైపు మహిళల మీద వివక్షత చూపుతున్నా కూడా ఎన్నో చారిత్రాత్మక విజయాలు సాధిస్తున్నారు అంటే ఈ భారత గడ్డ మీద ఒక మహిళగా పుట్టినందుకు మనం అందరం కూడా గర్వించే విధంగా ఈ మహిళల విజయాలు చూస్తూ ఆ విజయాల్ని సాధించి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మహిళ ఆత్మగౌరవం కోసం, అభ్యున్నతి కోసం అందరూ కలిసికట్టుగా పోరాడటమే నిజమైన నాగరికత. ఈరోజు రాజకీయాల్లో చూస్తే మహిళలు రాణిస్తున్నారు, చట్టాలు చేసే చట్టసభలను శాసిస్తున్నారు, ప్రధానమంత్రులుగా, రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్లుగా, ముఖ్యమంత్రులుగా మరి మహిళలు ఎంత ప్రగతిని సాధించారు. మరి పార్లమెంట్ వ్యవహారాలను కూడా ఎంత చక్కగా సరిదిద్దగలరు అని చెప్పి మరి స్పీకర్లు కూడా చూపిస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారత మాత మెడలో ఒలింపిక్ పథకాలను నగలుగా వేసింది కూడా మహిళలే అన్న సంగతి మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. అలాగే 104 ఉపగ్రహాల్ని నింగికి పంపించిన చారిత్రక ఇస్రో టీం వెనుక కూడా 3 మహిళలు ఉన్నారంటే ఒక మహిళగా పుట్టినందుకు నిజంగా నేను గర్విస్తున్నాను. మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని మహిళలందరూ కూడా మరి ప్రూవ్ చేస్తున్నారు. అలాంటి మహిళల్ని ఇన్స్పిరేషన్గా చూసుకొని మరి విద్యార్థులంతా కూడా మరి మీరు కూడా విజయాలు సాధించి ఈ భారత గడ్డ గర్వించే ఒక విద్యార్థులుగా ఎదగాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు విజయం సాధించిన ప్రతి మహిళ కూడా ఎన్నో కష్టాలని, ఎన్నో అవమానాలని భరించే ఆ ప్లేస్కి వచ్చుంటుందే కానీ ఈజీగా వచ్చుండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలంటేనే కొన్ని కష్టాలు అధిగమించాల్సి ఉంటుంది, అవమానాలని అధిగమించాల్సి ఉంటుంది. వాటికి భయపడి పారిపోతే మనం ఇంట్లో జీరోగా ఉండిపోతాం, కానీ ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళగా ఉండలేం. మహిళ అంటే జీవం పోసేది, జీవితాన్ని ఇచ్చేది. మహిళ లేకపోతే సృష్టి లేదు అనేది మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడ మహిళల్ని గౌరవిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారు. అలాంటి యొక్క పరిస్థితులు మళ్ళీ ఈ భారతదేశంలో రావాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తే మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు, అరాచకాలు, అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయో కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే బాల్య వివాహాలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి, అలాగే గృహ హింసలు ఎక్కువ అవుతున్నాయి, కాలేజీల విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి, అలాగే కాల్ మనీ, సెక్స్ రాకెట్ లాంటి వాటిల్లో మరి మహిళలు అమాయకులైన వాళ్ళు వ్యభిచార కూపంలో కూడా మునిగిపోతున్నారు. ఒక్క సంవత్సరంలో 11% క్రైమ్ రేటు మహిళల మీద పెరుగుతుందని డీజీపీ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నిజంగా చాలా బాధేస్తుంది. ఈరోజు మహిళల జీవితాలతో చెలగాటమడే మద్యం ఈరోజు నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే మనం అంతా సిగ్గుపడాలి. కాబట్టి ఎదిగే మహిళలు, విజయం సాధించే ప్రతి మహిళ కూడా మహిళల మీద జరుగుతున్న వివక్షతని ప్రశ్నించాలి, మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆడపిల్లల హత్యలు, అత్యాచారాలు జరగకుండా చూసుకునే విధంగా మనం అందాల్ని, చట్టాల్ని సక్రమంగా అమలు చేసే విధంగా, వాటి మీద పొలిటికల్ ప్రెషర్ లేకుండా చేసే విధంగా విద్యార్థులందరూ కూడా సంఘటితం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మహిళలందరూ కూడా ఎదిగే పరిస్థితి చూస్తే మగవాళ్ళు ఈర్ష్యపడేలాగున్నారు. అలా అని మగవాళ్ళు మనకి పగవాళ్ళు కాదు. ఒక మహిళ విజయం సాధించాలి అంటే తనకి వాళ్ళ భర్త అండ ఉండాలి. అలాగే ఒక విద్యార్థి విజయం సాధించాలి అంటే ఆవిడికి తండ్రి అండ ఉండాలి. ఒక చెల్లి ధైర్యంగా అడుగు బయటకేసి విజయం సాధించాలి అంటే అన్నదమ్ముల అండదండలు ఉండాలి. కాబట్టి ప్రతి ఇంట్లో వాళ్ళ మగవారి సహకారంతో ఆడవాళ్ళు ఎదగాలి. కాబట్టి మగవాళ్ళు కూడా మహిళల్ని గౌరవించి వివక్షత లేని సమాజం వచ్చేలాగా, మహిళలపై చీత్కారం లేని ఒక సమాజం వచ్చేలాగా, ఆడపిల్లలంటే చంపేసే విధంగా, ఆడపిల్లలంటే అత్యాచారాలు చేసే విధంగా లేని ఒక మార్పు వచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మహిళా దినోత్సవం రోజు ఈ రాష్ట్రం, భారతదేశం, ప్రపంచం దేశంలో ఉన్న మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇక్కడ బీసీ సంక్షేమ హాస్టల్లో 135 మంది పిల్లలు ఉన్నారు. వారందరూ కూడా నాతో ఈరోజు ఉండాలని కోరుకోవడంతో
ఒక ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మరి పిల్లలందరూ కూడా నాతో ఈరోజు ఉండాలి అని కోరుకోవడం నాకు నిజంగా చాలా సంతోషం కలిగించిన విషయం. అందుకే ఈరోజు వారి అందరితో పాటు నేను భోజనం చేస్తూ మరి వారితో సంతోషాలు పంచుకుంటూ మరి వారికి కూడా విజయాలు సాధించిన మహిళల గురించి, వాళ్ళు పడ్డ కష్టాల గురించి, వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాల కోసం వారు ఏ విధంగా పోరాడాడో చెప్పి వారిలో ఒక ధైర్యాన్ని అలాగే ఒక నమ్మకాన్ని నింపాలని కూడా రావటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.